16th సెంచరీలో క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరము విలియం టిండేల్ అనేటువంటి భక్తుడు. ఈయనకి దేవుడి మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసము, భయము, భక్తితో పాటు గొప్ప విధేయత ఉండేది. ఈయన దేవుడి వాక్యాన్ని ఆదిమ భాషల్లో నుండి అంటే హీబ్రూ, గ్రీక్ నుండి ఇంగ్లీష్లోనికి అనువదించాలి అనేటువంటి ఆ యొక్క జీవిత ఆశయంతో బ్రతికాడు. ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ నుండి బయటకు వచ్చినటువంటి గొప్ప భాషా కోవిదుడు అండ్ గొప్ప స్కాలర్. అయితే ఆ సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధికారులకు అది బొత్తిగా ఇష్టం లేదు. వారు దాన్ని చట్టవిరుద్ధం అన్నారు. సో ఈయన జర్మనీ దేశానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క బైబిల్ అనువాదాన్ని మొదలుపెట్టాడు. తర్వాత జర్మనీలో ఆయన అనువదించినటువంటి ఇంగ్లీష్ బైబిల్స్ని ఇంగ్లాండ్కి స్మగుల్ చేయించేవాడు. ఇతన్ని ఎట్లాగైనా సరే అంతమొందించాలి అనేటువంటి ప్రణాళిక వారు వేసుకున్నారు కనుక ఇతని యొక్క సన్నిహితుడి ద్వారానే కుట్ర పన్ని యాంట్వర్ప్ అనేటువంటి ఒక పట్టణంలో ఇతడు ఉన్నప్పుడు అతన్ని మోసంతో అప్పగించడం జరిగింది. సో అట్లా అతన్ని మరి 1535లో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో హీబ్రూ నుండి ఆయన మరి పాత నిబంధనను ఇంగ్లీష్లోనికి అనువదిస్తున్నాడు. అతన్ని తీసుకుని వచ్చారు, జైల్లో పెట్టారు. తర్వాత 6th అక్టోబర్ 1536న ఆయన్ని ఆ యొక్క రాళ్లతో పరచబడినటువంటి వీధుల్లో ఈడ్చుకుంటూ పోయి ప్రజలందరూ చూస్తున్నప్పుడు గొంతు పిసికి చంపేశారు. మరి బెల్జియంలో ఉన్నటువంటి బ్రసెల్స్కి అవతల ఉన్నటువంటి విల్వుడ్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఆయన్ని స్తంభానికి కట్టి దహనము చేశారు. ఆయన చనిపోతున్నటువంటి సమయంలో చివర చేసినటువంటి ప్రార్థన, లార్డ్ ఓపెన్ ది కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఐస్, ప్రభువా ఇంగ్లాండ్ రాజు యొక్క కన్నులు తెరువుము అని ప్రార్థన చేశాడు. 2 సంవత్సరాల్లో దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్కి కింగ్ హెన్రీ ది 8th రాజుగా ఉన్నాడు. సో ఆయనకి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఇంగ్లాండ్ దేశం అంతా ఉన్నటువంటి ప్రతి చర్చిలో ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని పెట్టాలి, అందరికీ అందుబాటులోనికి తేవాలి అండ్ ఆ సంఘస్థులందరూ చదువుకోగలగాలి అని రాజు ఆజ్ఞ ఇచ్చేసాడు. సో ఆ ప్రకారం దేవుడు ఆయన యొక్క దాసుని యొక్క పరిచర్యకు గొప్ప ఫలమును దయచేశాడు. విలియం టిండేల్ ఒక అరుదైనటువంటి దైవ భక్తుడు అండ్ ప్రపంచమంతటికీ గొప్ప నిత్యమైనటువంటి మేలు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసి. లక్షలాది మంది ఈ రోజున వాక్యమును వారి యొక్క భాషలో చదువుకోవడానికి, ముఖ్యంగా ఆ సమయంలో ఇంగ్లీష్లో, ఆ తర్వాత మనందరం కూడా అనువదింపబడినటువంటి మన మాతృభాషలో చదువుకోవడానికి ఆయన కారకుడయ్యాడు. కాకపోతే ఆయన యవన కాలంలోనే తన జీవితాన్ని తన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు పణంగా పెట్టి త్యాగము చేశాడు కనుక నిస్వార్థముగా ఆయన నిత్య జీవార్థమైనటువంటి సేవ చేసి దేవుడి సన్నిధంలోనికి వెళ్ళిపోయాడు కనుక మనందరికీ దీవెనగా ఉన్నాడు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో రెండవ రాజులు 23వ అధ్యాయము 25వ వచనం, 2 Kings 23:25. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. రాజైనటువంటి యోషియా గురించి, అతడు దేవుడి పట్ల కనుపర్చినటువంటి విశ్వసనీయత, దేవుడి పట్ల చూపిన విధేయత అండ్ ధర్మశాస్త్రమును ఆ దేశస్థులందరికీ తిరిగి అనుగ్రహించి వారిని ఉద్ధరించుట లేకపోతే వారిని సంస్కరించుట అనేటువంటి విషయంలో యూదా రాజులందరిలోకెల్లా అగ్రగామిగా, గ్రేట్ రిఫార్మర్ కింగ్గా జోసాయా మనకిక్కడ చూపించబడ్డాడు. ఆ తర్వాత కొంతమంది అట్లాంటి రిఫార్మర్స్ కనపడతారు. వారిలో ప్రముఖుడు హెజకాయా అంటే హిజ్కియా రాజు. ఈరోజు మన టైటిల్ ఏంటి అంటే ఫ్రమ్ రిఫార్మర్స్ టు పర్ఫార్మర్స్. ఫ్రమ్ రిఫార్మర్స్ టు పర్ఫార్మర్స్, సంస్కర్తల నుండి ప్రదర్శకుల వరకు, సంస్కర్తల నుండి ప్రదర్శకులు వరకు. సో అది మన యొక్క టైటిల్. సో దేవుడు
ఆయన యొక్క ప్రజల జీవితాల్లో ఎప్పుడెప్పుడు ఉద్ధరణ అవసరమో, అది మతోద్ధరణ లేకపోతే విశ్వాస విషయంలో వారికి కావాల్సినటువంటి సంస్కరణ, దాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. 16th సెంచరీలో క్రైస్తవ లోకంలో ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ అనేది దేవుడు తీసుకుని వచ్చాడు. సో గత 500 సంవత్సరాలుగా ఆ రెఫర్మేషన్ ఫలముగా ప్రపంచంలో దేవుడి యొక్క ప్రజలు, సంఘాలు, సేవలు అనేకం వెలిశాయి. అయితే 150 ఏళ్ల క్రితం నుండి దానికి భిన్నముగా మరో రకమైనటువంటి ఉద్యమం అనేది ప్రారంభమైంది. సో రిఫార్మర్స్ తర్వాత ఇక పర్ఫార్మర్స్ అనేటువంటి కొత్త జాతి, కొత్త నమూనా ప్రపంచంలో, క్రైస్తవ లోకంలో మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం, రిఫార్మర్స్ చేసినటువంటి గొప్ప దైవ కార్యాన్ని వీరు మరి చిన్న భిన్నము చేయడము అనేది మనకి ప్రపంచంలో కనబడుతుంది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలో సంస్కర్తలు ప్రదర్శకులుగా మారిపోవడం అనేది. అట్లా మారిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవశాస్త్రంపై వారికి ఉన్నటువంటి నిర్దిష్ట నమ్మకాన్ని కోల్పోవడం, నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణ అన్నదాన్ని వారు విస్మరించడం, బైబిల్ కేంద్రీకృత భక్తిపై దృష్టి నిలపడం అనేది వారు మానేసి, ఆధునిక ఆరాధనలో అంటే మోడర్న్ వర్షిప్లో వారు ఏం చేశారు, అనుభవానికి పెద్దపీట వేశారు, ఎక్స్పీరియన్స్ని పెడస్టల్ మీద పెట్టారు, లేక వేడుకగా తమాషాగా ఆ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మార్చేశారు. దాంతోపాటు మనిషి ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించి గణపరచుటకు బదులు మనిషిని, లేక అక్కడికి వచ్చేటువంటి సోకాల్డ్ విశ్వాసి, సంఘస్థుడు, క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తిని భావోద్వేగముతో నిమగ్నమైపోయేటట్టు, అతడి యొక్క జీవితము కేవలం భౌతికముగా మాత్రమే అతడు బ్రతికేటట్టు అతన్ని మార్చేశారు. సో క్రైస్తవ్యానికి ఏమైంది అని నిజంగా దేవుడి పట్ల భయము, భక్తి, వాక్యం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన అండ్ వాక్యం పట్ల గొప్ప గౌరవం కలిగినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ మరి భక్తి పరుడు, భక్తి పరురాలు అడుగుతారు. సో వారందరి అభిప్రాయం ఏంటంటే, మనము సంస్కర్తల నుండి ప్రదర్శకుల స్థాయికి దిగజారిపోయాం. విశ్వాసం నుండి మరింత విశ్వాసానికి మనము ఎదగాల్సింది పోయి, కృప నుండి అధిక కృపకు మనం వెళ్ళాల్సింది పోయి, పవిత్రత నుండి ఇంకా గొప్ప పవిత్రతలోనికి మనము ఎదగాల్సింది పోయి, మనము నకిలీతనములోనికి, వాక్యహీనతలోనికి, లౌకికత్వములోనికి, దురాశలోనికి మరియు పాపాత్మకతలోనికి దిగజారిపోయాం. ఆ యొక్క ఊబిలోనికి మనం కూరుకుపోయాం. ఇంకా ప్రస్తుతం అయితే కూరుకుపోతూనే ఉన్నాం. ఇది మనకు పట్టినటువంటి దౌర్భాగ్యం, మన కాలపు ఘోర విషాదం. సంస్కర్తలు, రిఫార్మర్స్, ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్, సంఘ సంస్కర్తలు లేకపోతే మతోద్ధారకులు, దైవజనులు, దేవుని యొక్క ఆత్మపూర్ణులు, వాక్య అవగాహనలో పాండిత్యము కలిగినటువంటి పరిశుద్ధులు, నిస్వార్థపూరితమైనటువంటి సేవకులు మనలను అసత్యము నుండి సత్యములోనికి, మోసములో నుండి వాస్తవ్యంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి జీవంలోనికి, లోకంలో నుండి దేవుని వైపునకు నడిపిస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క హీనమైనటువంటి ప్రదర్శకులు మనల్ని సత్యము నుండి అసత్యములోనికి, వాస్తవ్యము నుండి మోసములోనికి, వెలుగు నుండి చీకటిలోనికి, జీవము నుండి మరణములోనికి, దేవుని నుండి తిరిగి పాపిష్టి లోకములోనికి నడిపిస్తున్నారు. వారు మహాపాతకాన్ని కట్టుకుంటున్నారు. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఘోర దుష్కార్యము లేక పరిస్థితి. సో 2 విషయాలు, రిఫార్మర్స్ గురించి అండ్ పర్ఫార్మర్స్ గురించి. మొదటిది, రిఫార్మర్స్ చేంజ్డ్ ద వరల్డ్ ఫర్ గాడ్. రిఫార్మర్స్ చేంజ్డ్ ద వరల్డ్ ఫర్ గాడ్. సంస్కర్తలు లోకమును దేవుని కొరకు మార్చేశారు. క్రైస్తవులు, ఆది క్రైస్తవులు ఎక్కడైతే క్రైస్తవులు అనబడ్డారో అక్కడ వారు లోకమును తలక్రిందులు చేసిన వారు అని గుర్తింపబడ్డారు. సో సంస్కర్తలు 16th సెంచరీలో వచ్చినటువంటి ప్రొటెస్టెంట్ సంస్కర్తలు, వారిలో మరి అంతకు ముందున్నటువంటి వారు కూడా కొంతమంది వారు బీజం వేశారు, తర్వాత వీరు దాని మీద కట్టడం కట్టారు. సో జాన్ విక్లిఫ్ని తీసుకున్నా, విలియం టిండేల్ని తీసుకున్నా, జాన్ హుస్ని తీసుకున్నా, ముఖ్యంగా మార్టిన్ లూథర్, ఉల్రిక్ జ్వింగ్లీ ఇతడు స్విస్ రిఫార్మర్.
జ్యూరిక్ అనేటువంటి పట్టణంలో ఇతడు చేసినటువంటి పరిచర్యకు దేవుడు గొప్ప ఫలాన్ని ఇచ్చాడు. ఇతడు ఏం చేశాడంటే 1 జనవరి 1519లో ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటే వచనం వెంబడి వచనం బైబిల్ని చాలా లోతుగా బోధించేటువంటి ఆ ప్రక్రియను మొదలుపెట్టాడు, ఆ విధానాన్ని మొదలుపెట్టాడు. సో ఆయన ఏం చేశాడు, మత్తయి సువార్తలో ప్రతి వచనాన్ని దాంట్లో ఉన్నటువంటి పదానికి అర్థాన్ని చెప్పుకుంటూ బోధ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ ప్రకారము జ్యూరిక్ పట్టణం అంతా కూడా ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి వాక్య పరిచర్య అంటే ఎట్లా ఉండాలి అనేది పరిచయం చేశాడు. వారిని ఆయన రూపాంతరపరిచాడు. తర్వాత కాలంలో ఆయన్ని వారు తీసుకెళ్ళి చంపేసినప్పుడు, హతసాక్షిగా చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, దే కెన్ కిల్ ద బాడీ బట్ దే కెనాట్ కిల్ ద సోల్. వారు శరీరాన్ని అయితే చంపగలరు కానీ వారు ఆత్మను చంపలేరు అని. సో అట్లా ఆయన తర్వాత జాన్ క్యాల్విన్, జాన్ నాక్స్ అండ్ ఇంకా చాలామంది రిఫార్మర్స్ ప్రపంచానికి గొప్ప మేలు చేశారు. వీరు ఎట్లా ఉన్నారంటే పరలోకం నుండి దేవదూతలే, పరిశుద్ధ దూతలే దిగి వచ్చి ఈ మానవుల దేహాల్లో ఉండి ప్రపంచానికి శ్రేయస్సును కల్పించారా అన్నంతగా వీరు దేవుని కొరకు, ఆయన నిత్య మహిమ కొరకు, మనుషుల యొక్క నిత్య క్షేమము కొరకు కృషి చేశారు. సో ప్రాటెస్టెంట్ రిఫార్మర్స్, సంస్కర్తలు మనుషులను దేవుడి దగ్గరికి నడిపించారు. అంతకుముందు ఎక్లీసియాస్టికల్ హైరార్కీ అంటే మతపరమైనటువంటి అధికారిక దర్జాలు ఉండేవి, హోదాలు ఉండేవి. అవి మనకి ముఖ్యము కాదు. వాటి మీద సార్వభౌముడైనటువంటి దేవుడితో మనకి వ్యక్తిగత సంబంధం ఉండడం, యథార్థమైన సంబంధం ఉండడం అది ముఖ్యమని వారు నేర్పారు. సో మతపరమైనటువంటి ఆచారపు రొచ్చులో మనుషులు కూలిపోతుంటే వారిని దాంట్లో నుండి బయటికి తీసి జీవము గల దేవునిలోనికి అంటే క్రీస్తు యేసులోనికి వారిని నడిపించి వారిని జీవముతో నింపేటువంటి ప్రయత్నము చేశారు. సో ఈ ప్రకారం వారు లేఖనాలకు ప్రాధాన్యతనిచ్చారు, ఆరాధనలో ఎన్నో మార్పులు చేశారు. అట్లా వారు చేసినటువంటి 7 మూల విషయాల గురించి క్లుప్తంగా ఒక్కొక్క మాట నేను మీకు చెప్తాను, గమనించండి. మొదటిది, వారు సోలా ఫీడే అంటే ఫెయిత్ అలోన్, క్రీస్తు యేసునందు విశ్వాసము మాత్రమే మనలను రక్షించుటకు కారణము, లేకపోతే అది రక్షణకు ఆధారము. సో దేవుడు క్రీస్తు యేసునందు తన ఉచితమైనటువంటి కృప చేత మనము విశ్వాసముతో రక్షించబట్టకు రక్షణ కార్యమును చేశాడు. కనుక మనము రక్షించబట్టకు మానవులముగా చేయాల్సిందేమీ లేదు. మనకున్నటువంటి అర్హత, మనకున్నటువంటి యోగ్యత, లేకపోతే మనము డబ్బిచ్చి కొనుక్కునేటువంటి క్షమాపణ పత్రాలు, ఆ సమయంలో ఇంటెలిజెన్సెస్ అనేవి డబ్బిచ్చి మరి క్షమాపణ కొనుక్కోమని రోమన్ క్యాథలిక్కులు చాలా గొప్ప వ్యాపారం చేసేవారు. అది మనకు అవసరం లేదని రిఫార్మర్స్ మనకి నేర్పారు. రెండవది వారు చేసింది ఏంటంటే బైబిల్ని మూల భాషల్లో నుండి ప్రజలు మాట్లాడుకునేటువంటి వారి భాషలోనికి అనువదించడం. జర్మనీలో వారికి జర్మన్ భాషలో, ఇంగ్లాండ్లో వారికి ఇంగ్లీష్ భాషలో, ఆ ప్రకారం వారు ప్రజలందరికీ బైబిల్ని అందుబాటులోనికి తీసుకుని వచ్చారు. సామాన్యులు దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి, దాన్ని తెరవడానికి, దాన్ని చూడడానికి, దాన్ని పఠించడానికి, వారు పరిశుద్ధతలో ఎదగడానికి సహాయపడ్డారు. అంతకుముందు దేవుడికి మనుషులకి అంటే విశ్వాసులు, క్రైస్తవ సమాజానికి మధ్యవర్తులు, ప్రీస్టులు మాత్రమే. ఈ యొక్క అపాయింటెడ్ ప్రీస్టులు అంటే నియమింపబడినటువంటి యాజకులు, వారు వాక్యాన్ని వక్రీకరించి వారికి తోచింది ప్రజలకు చెప్పి వారిని తమ గుప్పెట్లో పెట్టుకునేవారు. ఇప్పుడు అది లేకుండా వారంతట వారు చదువుకోవడానికి సహాయం చేశారు. మూడవది, ప్రమోటింగ్ ద ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. క్రీస్తు యేసునందు రక్షింపబడినటువంటి విశ్వాసులందరూ కూడా మరి యొక్క తారతమ్య భేదము లేకుండా క్లర్జీ అండ్ లెయిటీ అంటే దేవుని సేవకులు ప్రత్యేకమైన వారు, వారికి దేవుడితో ఎప్పుడంటే అప్పుడు సంబంధం ఉంటుంది. కానీ వారి కింద ఉన్నటువంటి లెయిటీ అంటే సంఘస్థులు, మరి వీరికి అట్లాంటి ఆధిక్యత, వీరికి అట్లాంటి ధన్యత లేదు అనేటువంటి భేదభావాన్ని ఏదైతే వారు పెట్టారో దాన్ని వీరు తీసేశారు. క్రీస్తునందున్నటువంటి ప్రతి విశ్వాసి ఒక ఆత్మ సంబంధమైనటువంటి యాజకుడు, యాజకురాలు, నేరుగా వారు దేవుడితో సంబంధం కలిగి ఉండొచ్చు. వారికి మధ్యవర్తులతో పని లేదు. నాలుగవది, అప్హోల్డింగ్ సోలా స్క్రిప్టూరా అంటే లేఖనం మాత్రమే. సో బైబిలే, దేవుని వాక్యమే, యథార్థమైనటువంటి లేఖనమే మనపై పూర్ణ అధికారమును కలిగి ఉంది.
మన విశ్వాసానికి, మన భక్తికి అది మాత్రమే ఆధారం. ఏ మనిషి, ఏ నాయకుడు, ఏ మతాధిపత్యం, మత అధికారము, సంఘము స్థాపించినటువంటి ఆచారము, పోకడలు మన పైన అధికారము చేయలేవు అనేది వారు తేల్చి చెప్పేశారు. ఐదవది రిఫార్మింగ్ వర్షిప్ సర్వీసెస్. ఆరాధన కూడికల్లో ఆరాధన క్రమాన్ని వారు వాక్యానుసారంగా దేవుడు మెచ్చేదిగా మార్చేశారు. అంతకుముందు కేవలము ఏ దేశంలో అయినా కూడా రోమన్ క్యాథలిక్లు లాటిన్లోనే మాస్ నిర్వహించేవారు. సో జర్మనీలో వారు లాటిన్ భాషలో ఆరాధన నడిపిస్తే అక్కడికి వచ్చేటువంటి జర్మన్లకి ఆ భాష అర్థం కాదు, వారు ఆరాధనలో పాల్గొనలేరు. సో వీరేం చేశారంటే జర్మనీలో జర్మన్ భాష, ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ భాష, అట్లా ఆయా దేశాల్లో ఆ భాషలో వారు ఆరాధన చేసుకోవడానికి, ఆ యొక్క కాంగ్రిగేషన్ అంతా కూడా యాక్టివ్గా వర్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి వీరు గొప్ప అవకాశాన్ని కల్పించారు. కాయర్ సింగింగ్ నుండి కాంగ్రిగేషనల్ సింగింగ్లోనికి దాన్ని తీసుకుని వచ్చారు. కేవలం కొంతమంది మాత్రమే ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఉండి పాడేవారు, మిగతా వారు వినిపోయేవారు. అట్లా కాకుండా అందరూ పాడేటట్టు, దేవుణ్ణి ఆరాధించేటట్టు చేశారు. ఆరవది ఎంఫసైజింగ్ సోలా క్రిస్టోస్, అంటే క్రైస్ట్ అలోన్, క్రీస్తు మాత్రమే. సో యేసుక్రీస్తు మీద దృష్టిని పెట్టారు. దేవుడికి నరుడికి మధ్యలో ఏకైక మధ్యవర్తి క్రీస్తు యేసు అను నరుడు. సో మనకి పరిశుద్ధులు, లేకపోతే పరిశుద్ధులకు సంబంధించినటువంటి వస్తు సామాగ్రి, రెలిక్స్ అంటారు వాటిని మనము పూజించాల్సిన అవసరం లేదు. మనం యేసు మీద విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచి ఆయనను విధేయతతో వెంబడిస్తే చాలని నేర్పారు. ఆ తర్వాత ఎంఫసైజింగ్ సోలీ డేయో గ్లోరియా, దేవుడికి మాత్రమే మహిమకు దేవుడు మాత్రమే అర్హుడు అనేది కూడా బాగా నేర్పించారు. సో దేవుడి గొప్పతనాన్ని మనము గుర్తించాలి, దేవుడి సార్వభౌమత్వాన్ని మనము గ్రహించాలి, దేవుడిని దేవుడిగా మనము ఆరాధించి గౌరవించి ఆయన్ని మాత్రమే హెచ్చించి మహిమ పరచాలి. ఆయన కృపా కనికరాలను బట్టి మన పూర్ణ హృదయంతో ఆయన్ని ఘనపరచాలని నేర్పించారు. మన దేశం గురించి నేను ఒక మాట ఇక్కడ చెప్పక తప్పదు. రిఫార్మర్, పర్ఫార్మర్ అన్న దాని గురించి ఆలోచించినప్పుడు నేను మరి దేశంలోనే పుట్టి పెరిగాను కనుక నేను గమనించింది, నేను చదివి తెలుసుకున్నది ఏంటంటే, మనకి మరి కొన్ని సంవత్సరాల క్రితము మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రస్తుత ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి మరి నరేంద్ర మోదీ గారితో ఒకవేళ పోల్చాల్సి వస్తే, మన్మోహన్ సింగ్ గారు దేశ క్షేమాని కొరకు ఎన్నో రకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యములను చేసిన గొప్ప రిఫార్మర్, సంస్కరణకర్త. కానీ మోదీ గారు మాటలైతే చాలా గొప్పగా చెప్తారు, కానీ చేష్టలతో వాటిని ఆయన ఎప్పుడూ నెరవేర్చినట్టు మనకి కనబడదు. సో మోదీ గారు అందరూ ఒప్పుకున్నట్టు గ్రేట్ పర్ఫార్మర్, అంటే చాలా గొప్ప ప్రదర్శకుడు. ఒక ఆయన రిఫార్మర్, ఒక ఆయన పర్ఫార్మర్. ఏ దేశానికి కూడా పర్ఫార్మర్లతో ఉపయోగము, లాభము, క్షేమము కలగవు. వారికి రిఫార్మర్లు నాయకులుగా ఉంటేనే వారికి క్షేమం. మోదీ గారి గురించి మరి 2019 సంవత్సరం మే 20న టైమ్ మ్యాగజైన్ ఒక కవర్ స్టోరీ నడిపించింది. దాంట్లో కవర్ మీద ఆయన గురించి ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్ అని కూడా వారు స్టోరీ నడిపించారు. రెండో విషయంలోనికి మనం వస్తే, పర్ఫార్మర్స్ చేంజ్డ్ గాడ్ ఫర్ ద వరల్డ్. పర్ఫార్మర్స్ చేంజ్డ్ గాడ్ ఫర్ ద వరల్డ్. ఈ యొక్క ప్రదర్శకులు లోకము కొరకు దేవుణ్ణే మార్చేశారు. ప్రదర్శకులు లోకము కొరకు దేవుణ్ణే మార్చేశారు. సంస్కర్తలు లోకాన్ని దేవుని కొరకు మార్చారు. కానీ ప్రదర్శకులు దేవుడిని లోకము కొరకు మార్చేశారు. చాలా పెద్ద వ్యత్యాసం అది. ఇది నిజముగా మనము గ్రహించాల్సినటువంటి ఒక భయంకరమైనటువంటి సత్యం. వారు ఏం చేశారు? ఈ రోజున మన క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా మనకి రిఫార్మర్స్ తక్కువ, పర్ఫార్మర్స్ ఎక్కువ. అండ్ ఈ పర్ఫార్మర్స్ యొక్క సంఖ్య దినదినం పెరిగిపోతోంది. సో ఈ ప్రదర్శకులు, పర్ఫార్మర్స్ ఏం చేశారు? బైబిల్ యొక్క దేవుడిని తమ సంఘాలకు, తమ దగ్గరికి వచ్చేటువంటి తమ అనుచరులకు అనుగుణంగా మార్చేశారు. సో వారి చర్చిలకు వచ్చేటువంటి వారు, వారికి ఉన్నటువంటి క్షణికావేశం బట్టి, వారికి వచ్చేటువంటి పిచ్చి తలంపుల బట్టి, వారికి ఉన్న
ఊహలను బట్టి, వారిలో ఉన్నటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి భ్రమలను బట్టి సమస్తమును, సంఘములను, సంఘ ఆరాధనలను, వాక్య పరిచర్యలను వారికి అనుగుణంగా మార్చేశారు. ఇది ఎవరు మరి దీని గురించి మాట్లాడకపోయినా ఒక విచారకరమైనటువంటి నిజం. అట్లా మార్చినటువంటి ప్రదర్శకులు అనేటువంటి జీవులకు ఇది నిజంగా చంపపేటు అండ్ సిగ్గుచేటు. అబద్ధ బోధకులు, ఈ ప్రదర్శకులు మెయిన్గా అబద్ధ బోధకులు అండ్ వీరు దేవుడి చేత పంపబడకుండా దేవుడి పేరట స్వంతంగా వచ్చినటువంటి వారు బైబిల్ సత్యాలను చాలా సూక్ష్మంగా విధ్వంసపూరితమైనటువంటి మతభేదముల ద్వారా వక్రీకరించేస్తారు, మార్చేస్తారు, ప్రజల్ని మోసం చేసేస్తారు. వీరు చాలామంది అనర్గళంగా ప్రసంగాలు చేస్తారు, మనుషుల్ని చాలా ఈజీగా ఆకట్టుకుంటారు. వారికి ఆ యొక్క పర్సనల్ కరిష్మా ఉంది, వ్యక్తిగత కరిష్మా అంటే ఇతరులను అట్లాగే ఆకర్షించేటువంటి శక్తి ఉంది. కాకపోతే వీరు మాయావేషంతో వారి దగ్గరికి వచ్చి వారిని గుడ్డిగా నమ్మేటువంటి మనుషులు లేక అనుచరుల దగ్గర ఆర్థికంగా మరి వారిని కొల్లగొట్టి దోపిడీ చేసి లాభపడతారు అండ్ వారి మీద, వారి ఆత్మల మీద అధికారం చెలాయించే వారిగా మారిపోతారు. వీరు చేసేటువంటి 7 దుష్కార్యాలు ఏంటి? డిస్టార్టింగ్ ద స్క్రిప్చర్, లేఖనాన్ని వక్రీకరించడం, దేవుని వాక్యాన్ని మార్చి వేయడం. సో దేవుడి వాక్యాన్ని వక్రీకరిస్తారు. దేవుడి వాక్యానికి, దేవుడిచ్చినటువంటి అర్థానికి బదులు వీరి స్వంత కొత్త అర్థాన్ని ఇస్తారు, లేక పెడార్థాన్ని ఇస్తారు. బైబిల్ వచనములను దాని యొక్క కాంటెక్స్ట్ నుండి, నేపథ్యములో నుండి బయటికి తీసి తోచినట్టు దాని మీద వీరి అభిప్రాయం, వీరి ఆలోచన లేకపోతే వీరి ఆశయమును రుద్ది చెప్పేస్తారు. అండ్ మోస్ట్లీ వీరు మనిషికి ఏది ఇంపుగా నచ్చుతుందో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ మనుషులను వారి యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ అజెండాలోనికి నడిపిస్తారంటే వర్ధిల్లు సువార్త, ఆశీర్వాదపు సువార్త లేకపోతే దీవెన సువార్త అనేటువంటి దానిలోనికి వారిని నడిపిస్తారు. రెండవది, వీరు ఏం చేస్తారు? చాలా తెలివితో వీరు మాటలను వినియోగిస్తారు. వీరికి వాక్చాతుర్యం బాగా ఉంటుంది. సో చాలా తెలివిగా తీయని మాటలను వీరు వాడతారు. మరి చక్కగా మనిషికి మరి మస్కా కొట్టినట్టు, బటర్ కొట్టినట్టు వారికి తీయని మాటలతో చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలు చెప్తున్నట్టు కనబడతారు. కానీ ఆ మాటల్లోనే వీరు విషపూరితమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు, బోధలు చేసేస్తారు. వీరు నీతిమంతులుగా కనపడతారు. వీరందరూ గొర్రె చర్మములు కప్పుకున్నటువంటి తోడేళ్ళు. వీరు క్రూరమైన, కిరాతకమైన అండ్ సాతాను యొక్క ఏజెంట్లు. సో బయటికి భక్తిగల నాయకులుగా, అభిషేకించబడినటువంటి పరిశుద్ధ సేవకులుగా కనపడతారు. కానీ వీరిలో ఉన్నటువంటి ఆ మనుషులను బలి చేసేటువంటి, వేటాడేటువంటి క్రూర లక్షణం కనపడకుండా పైవేషంతో కప్పుకుంటారు. నాలుగవది ఏంటి? వీరి స్వంత ఆశను లేక వీరి స్వంత స్వార్థాన్ని పెంపొందించుకుంటారు. వీరి దురాశయను దేవుని పేరట కప్పిపుచ్చి మనుషులను మోసగిస్తారు. సో ఎంతసేపు వీరు ఏ రకంగా బోధించినా, ఏ సందర్భంలో బోధించినా, ఏ సబ్జెక్ట్ బోధించినా దాన్ని ధనముతో ముడిపెడతారు. సో వీరి హృదయంలో దేవుడు అన్నదానికన్నా ధనం అన్నది తిష్ట వేసి ఉంది. వీరి మదిలో వీరు ధనానికి ఒక ఖజానా అనేది, అంటే ఒక ట్రెజరీ కట్టేశారు. సో ఎంత దాన్ని నింపినా కూడా, వీరి యొక్క మైండ్ నింపినా, వీరి పాకెట్ నింపినా, వీరి బ్యాంక్ నింపినా వీరికి తృప్తి ఉండదు. కోట్లు వచ్చినా కూడా వారు ఇంకా కొల్లగొడుతూనే ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులను ఎప్పుడు చూసినా నానా రకాలుగా ధనము ఇచ్చేవారిగా ప్రేరేపిస్తుంటారు, పురికొల్పుతుంటారు, పిప్పి పీల్చి వారి దగ్గర ఉన్నదంతా కూడా పిండి తీసేసుకుంటారు. ఐదవది, వీరు మూల సిద్ధాంతాలు, దేవుడి వాక్యంలో ఉన్నటువంటి కోర్ డాక్ట్రిన్స్ని డినై చేస్తారు, తిరస్కరిస్తారు. సో వీరు ఎప్పుడు కూడా మూల సిద్ధాంతాల గురించి పెద్దగా మాట్లాడరు. కాకపోతే ఎప్పుడైనా మాట్లాడినా వీరిలో కొందరు ఏం చేస్తారంటే త్రిత్వము, బైబిల్ ప్రకారము, వాస్తవము, సత్యము కాదంటారు, లేకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, లేకపోతే యేసుక్రీస్తు కన్య గర్భాన జన్మించలేదంటారు, లేకపోతే యేసుక్రీస్తు మరి నిజముగా మనల్ని రక్షించుటకు సరిపోడు, ఆయనతో పాటు పలానాది కూడా మనకు ఉండాలంటారు. ఈ ప్రకారం వారు ఎన్నో మోసకరమైనటువంటి సిద్ధాంతాలను బోధించారు. అండ్ ఇప్పుడైతే మరలా ప్రపంచవ్యాప్తంగా నరకము నిత్యం ఉండదు, మనిషికి నాశనము నిత్యమైనది కాదు, అక్కడ బాధ ఎక్కువ సమయం ఉండదనే దొంగ బోధ, దుర్బోధ చేస్తున్నారు. బైబిల్ ప్రకారము
నరకం అనేది నిత్యము, అక్కడ ఇటర్నల్ కాన్షియస్ టార్మెంట్ అంటే నిత్యము స్పృహలో చిత్రహింస ప్రతి పాపి అనుభవిస్తాడని దేవుడే చెప్పాడు. ఆరవది, వీరు వారి దగ్గరకు వచ్చేటువంటి వారిలో ఇమోరల్ బిహేవియర్ని ప్రోత్సహిస్తారు. అంటే అనైతికమైనటువంటి ప్రవర్తన, లౌకికమైన ప్రవర్తన, భౌతిక ఆశలు, భౌతిక ఇచ్చలను తీర్చుకునేటువంటి ప్రవర్తనను పెంపొందిస్తారు. ఎందుకంటే వీరు అంటారు, మీ పాపం యేసు మొదటిసారి క్షమించాడు, ఇక మరలా మీరు పాప క్షమాపణ కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదు, వేడుకోవాల్సిన పని లేదు, పదాజ్ఞలు మనకి ఇప్పుడు అవసరం లేదు, కనుక మీరు ధర్మశాస్త్రము లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు, మీకు దిక్కుతోచ్చినట్టు దర్జాగా బతకొచ్చు, అండ్ తర్వాత మీరు దౌర్భాగ్యులుగా, దరిద్రులుగా, దుష్టులుగా దిగజారిపోవచ్చు అన్నట్టు నేర్పిస్తారు. ఇదంతా కూడా సువార్తకి, వాక్య సత్యానికి వ్యతిరేకం. అండ్ చివర వీరిలో పోటీతత్వం ఎక్కువ. ఎవడైనా సరే పర్ఫార్మర్ని మీరు తీసుకుంటే, అంటే ప్రదర్శన చేసే వ్యక్తిని తీసుకుంటే, అది క్రీడలో కావచ్చు, సినిమాలో కావచ్చు, సంగీతంలో కావచ్చు, మరో చోట కావచ్చు, వారు ఇతరులతో పోల్చుకుంటారు, ఇతరులతో పోటీ పడతారు, ఇతరులను పడగొట్టి వీరిని పైకి తెచ్చుకునే ప్రతి ప్రయత్నం చేస్తారు. సో క్రైస్తవ లోకంలో సెలబ్రిటీ ప్రీచర్లు, సెలబ్రిటీ పాస్టర్లు, మెగా పాస్టర్లుగా ఉన్నటువంటి వారిలో అది మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో వీరి అనుచరులు వీరి వైపు, వారి అనుచరులు వారి వైపు, వీరి సంఘం వీరి వైపు, వారి సంఘం వారి వైపు. సో ఇట్లా ఈ ప్రకారం వీరు విభజన, తర్వాత ద్వేషము, తర్వాత అసూయ, ఈర్ష్య, విపరీతమైనటువంటి కాంట్రవర్సీస్, వివాదాస్పదమైనటువంటి విషయములను క్రియేట్ చేసి దేవుడి చిత్తాన్ని అండ్ ప్రజల క్షేమాన్ని నాశనం చేసేస్తారు. సో మనము వీరిలో చూసేది ఏంటి అంటే, వీరు మ్యాన్ సెంటర్డ్, గాడ్ సెంటర్డ్ కాదు. రిఫార్మర్స్ దేవుడి మీద దృష్టిని కేంద్రీకరింప చేస్తే, వీరు మనిషి మీద దృష్టిని కేంద్రీకరింప చేస్తారు. రిఫార్మర్స్ వాక్యం మీద మన విశ్వాసం ఆధారపడేటట్టు చేస్తే, వీరు మన అనుభవాల మీద మనము విశ్వాసాన్ని ఆధారపడేటట్టు చూసేటట్టు చేస్తారు. వారేమో రేషనల్గా, అంటే దేవుడి వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానమును మన ముందు పెడితే, వీరు మనల్ని సెన్సేషనల్గా మార్చేస్తారు, సంచలనాత్మకంగా వీరు మనల్ని ఉద్రేకపూరితంగా తయారు చేస్తారు. రిఫార్మర్స్ మనల్ని ఉద్దేశపూర్వకంగా తయారు చేశారు. రిఫార్మర్స్ ఏమో ఎంతసేపు క్రీస్తును పైకి ఎత్తి ఆయన హెచ్చవలను మేము తగ్గవలెను అన్నారు. వీరు క్రీస్తు యేసు యొక్క పేరు వాడుకుంటారు, ఆయన్ని కింద పెట్టి వీరు పైన మరి తమను తాము పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ వీరిలో సెలబ్రిటీ ఫోకస్ ఎక్కువ. రిఫార్మర్స్ సింప్లిసిటీ, హ్యూమిలిటీ, అంటే చాలా సామాన్యంగా, వినయంగా ఉంటే, వీరు చాలా గొప్పగా మరి యారగెంట్గా, అహంకారంతో సెలబ్రిటీలుగా అందరి తలకాయల మీద కాళ్ళు పెట్టి నడిచే వాళ్ళుగా ఉంటారు. వారేమో డిసైపుల్ మేకర్స్, వీరేమో ఫ్యాన్ మేకర్స్. వారేమో శిష్యులను తయారు చేశారు, ఈ యొక్క ప్రదర్శకులేమో వీరి కోసం అభిమానులను తయారు చేసుకుంటున్నారు. వారేమో దేవుడిని ప్రకటించారు, అండ్ వీరు దేవుడిని అమ్ముకుంటున్నారు. అండ్ ఈ రోజున మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుసు, ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇట్లాంటి పర్ఫార్మర్స్ ఏం చేస్తారు, దే సెల్ ప్రేయర్స్, ప్రార్థనలను అమ్ముతారు, దే సెల్ ప్రాఫెసీస్, ప్రవచనాలను అమ్ముతారు, దే సెల్ ప్రోడక్ట్స్, వస్తువులను అమ్ముతారు, అండ్ దే సెల్ దేర్ పర్సన్స్, వారి యొక్క వ్యక్తులను, వారి దేహాలను అమ్ముతారు. అంటే వారితో మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలంటే 1,00,000 ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వాలి, ఫలానా కారు ఇవ్వాలి, రకరకాలుగా. మరి ఈ ప్రకారము దూరం నుండి టీవీలో వారు చేసే ప్రార్థనకి మీరు ఇచ్చే రేట్ ఒకటి, వారి యొక్క సన్నిధిలో మీరు నిలబడి వారు చేయి పెట్టి మీకు ప్రార్థన చేస్తే మీరు ఇవ్వాల్సిన రేట్ ఒకటి. ఈ ప్రకారం పైకి రైజింగ్ స్టార్స్గా వీరు కనపడతారు, అంటే పైకి ఎగిసిపోయే తారల్లాగా కనపడతారు. కానీ వీరందరూ రాటింగ్ మరి పీపుల్, అంటే లోపల దినదినం కుళ్ళిపోతున్నటువంటి మనుషులు, ఆత్మ లేనివారు, దేవుడు లేనివారు, నిత్యత్వానికి నాశనానికి పోయేటువంటి వారు. 1 కొరింథీ 3:12-13 వచనాల్లో, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అని దేవుడు రాయించాడు. సో ఇక్కడ ఈ 2 కోవలకు సంబంధించిన మనుషులు మనకు కనపడతారు. మొదటిది రిఫార్మర్స్, అంటే సంస్కర్తలు.
వీరి యొక్క స్వభావం, వీరి యొక్క సేవ బంగారంతో, వెండితో, వెలగల రాళ్లతో పోల్చబడింది. దాన్ని అగ్నిలో వేసినప్పుడు అవి ఇంకా మంచిగా బయటికి వస్తాయి, నిలిచి ఉంటాయి. ఇక పర్ఫార్మర్స్ అంటే ప్రదర్శకులు కర్రతో, గడ్డితో, కొయ్య కాలుతో పోల్చబడ్డారు. వీరిని కూడా అగ్నిలో వేసినప్పుడు అది కాలిపోతుంది. ఎందుకంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్ని తాకిడికి నిలవలేవు, కాలి బూడిదవుతాయి. వీరు కూడా నిత్య నాశనానికి, అగ్నిగంధకాలతో మండే నరక గుండానికి పంపించబడతారు. అండ్ ఆ రోజున వీరిని వెంబడించినటువంటి వారి గతి కూడా అట్లాగే భయంకరంగా ఉంటుంది అని చెప్పడం అవసరమా? అడోనిరామ్ జడ్సన్ భార్య మిస్సెస్ జడ్సన్ మరియు ఒక బర్మీస్ కాన్వర్ట్, చాలా సంవత్సరాల ప్రయాస తర్వాత అతడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నమ్ముకున్నప్పుడు ఆమె బైబిల్ తెరిచి కొండ మీద ప్రసంగం అంతా కూడా అతనికి చదివి వినిపించింది. ఆ బర్మన్ కాన్వర్ట్, ఇప్పుడు దాన్ని మియన్మార్ అంటారు, అప్పుడు బర్మా అనేవారు. ఆ మాటలు వినగానే చలించిపోయాడు. అండ్ ఈ మాటలు, ప్రభు పలికినటువంటి మాటలు నా హృదయాన్ని అట్లా పట్టేసుకున్నాయి. నాకు లేని భయాన్ని తెచ్చి నాకు వణుకును కలిగిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా 6వ అధ్యాయంలో మనుషులకు కనబడవలనని 3 సార్లు యేసుప్రభు హెచ్చరిక చేశాడు. భక్తి రహస్యమందు చూచుచున్న తండ్రి చూడాలి, ఆయన ప్రతిఫలం ఇవ్వాలి. ఈ పరిసయ్యులు, వేషధారులు మనుషులకు కనబడడానికి, మనుషుల వలన మెప్పు పొందడానికి ఈ రకంగా ప్రదర్శనకారులు అయిపోయారని ఆయన చేసిన హెచ్చరికను ఆ బిడ్డ, అంటే ఆ బర్మన్ కాన్వర్ట్ విన్నప్పుడు ఏమన్నాడు? ఇట్లా చెప్పాడు, మా బర్మా దేశంలో మాకున్నటువంటి ఆచారం, సాంప్రదాయం, మా బర్మన్లలో ఎవరైనా వారి దేవునికి కానుకలు ఇచ్చినప్పుడు, అర్పణలు ఇచ్చినప్పుడు డప్పు కొట్టి బూరలు ఊదించి అందరికీ తెలిసేటట్టు గొప్ప ఆర్భాటంతో ఆ పని చేస్తారు. మేము ఎంత మంచివారమో, ఎంత దాతృత్వము కలవారమో అన్నది మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకోవాలని ఆ పని చేస్తారు. కానీ ప్రభువు దానికి పూర్తి భిన్నంగా ఇక్కడ చెప్పాడు. అందుకే నాకు భయం వేస్తోంది అన్నాడు. సో పర్ఫార్మర్స్లో ఉండేటువంటి గ్రేట్ క్వాలిటీ ఏంటి అంటే ఇదే. వెనక బోర్డు పెడతారు, ముందు బూర ఊదిస్తారు, వారి గొప్పతనం చాటుకుంటారు. మత్తయి 23వ అధ్యాయము 27, 28 వచనాలు యేసుప్రభు ఈ యొక్క భయంకరమైన హెచ్చరిక చేశాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. యూదులు చనిపోయినటువంటి వారిని ముట్టకూడదు, అంటే శవమును ముట్టకూడదు. ముడితే వారు అపవిత్రం అయిపోతారు. సో యూదులకి ఈ సమాధిని చేసిన తర్వాత, వారిని సమాధి చేసిన తర్వాత సమాధికి సున్నం కొట్టే అలవాటు ఉంది, ఆచారం ఉంది. సున్నాన్ని కూడా మామూలుగా కాదు, చాలా తెలుపుగా కొడతారు. అంటే చాలా షైనింగ్, మెరిసిపోయేటట్టు కొడతారు. అండ్ పగలు సూర్యుడు అట్లా బయటికి వచ్చినప్పుడు ఆ సున్నము కొట్టిన సమాధి ఎంత ప్రకాశమానంగా దూరం నుండి కనపడుతుందంటే వీరు దాని దరిదాపుల్లోకి పోకుండా, అపవిత్రం అవ్వకుండా జాగ్రత్త పడ్డానికి. రాత్రుళ్ళు కూడా, చీకట్లో కూడా సున్నము వీరికి ఒక రకంగా అది అక్కడ ఉంది, సున్నము కొట్టిన సమాధి ఇక్కడ ఉంది, లోపల కుళ్ళిపోతున్నటువంటి శవం ఉంది అనేది సంకేతంగా ఉండడానికి వారు ఆ పని చేశారు. సో సున్నము కొట్టిన సమాధి వారికి ఏమి చెప్తోంది? దీనికి దూరంగా ఉండండి, స్టే అవే. ఈ యొక్క సున్నము కొట్టిన సమాధికి దూరంగా ఉండండి. ఎందుకంటే దీని లోపలంతా కూడా వేషధారణ, కల్మషము, కుళ్ళే ఉన్నాయి. అవి మీకు తాకి మిమ్మల్ని కూడా వేషధారులుగా, కల్మషమైన మనుషులుగా, కుళ్ళిపోయేవారిగా తయారు చేయకుండా. సో ఈ యొక్క పర్ఫార్మర్స్ ఏంటి అంటే వైట్ వాష్డ్ టూమ్స్, సున్నం కొట్టిన సమాధులు ఈ యొక్క ప్రదర్శకులు. రిఫార్మర్స్ ఏమో మనకి నిజముగా దేవుని వైపు దారి చూపినటువంటి మార్గదర్శకులు. సో ఈ పర్ఫార్మర్స్ డిసీవింగ్ హిపాక్రిట్స్, మోసపూరితమైన వేషధారులు, డ్రామా యాక్టర్స్, నాటకాల్లో పనిచేసేటువంటి యాక్టర్లు. జాగ్రత్త. రిఫార్మర్స్లో ఉన్న లక్షణం, పర్ఫార్మర్స్లో ఉన్న చివరి లక్షణం నేను చెప్పి ఈ పాడ్కాస్ట్ని ముగిస్తాను. రిఫార్మర్ల గురించి అంటే ఈ యొక్క సంస్కర్తల గురించి 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం 11వ వచనం.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని వారు అనుకున్నారు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. అందుకని మీరు వారిని చూడండి, వారు పెద్దగా సంపాదించుకోరు, వారి దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు ఉండవు, అంతస్తులతో ఉన్నటువంటి ఇళ్ళు ఉండవు, బండ్లు ఉండవు, ఏముండవు. వారు వచ్చిందంతా దేవుడి సేవకు పెడతారు, దేవుడి రాజ్యాన్ని కడతారు, వారికి ఏమీ లేకుండా పోతారు. అండ్ వారిలో మూల డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే వారిని పరిగెత్తింపజేసేటువంటి శక్తి ఏంటి? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ధన వ్యామోహాన్ని విడిచిపెట్టి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. సో రిఫార్మర్స్ నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డారు, ప్రాణాలు పెట్టారు. అండ్ మనందరికీ అదే నేర్పించారు. ఇప్పుడు పర్ఫార్మర్స్ దగ్గరికి రండి. అదే అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సో ఈ పర్ఫార్మర్స్ చెడిపోయిన మనస్సు అండ్ సత్యహీనులు, వీరిలో సత్యమే లేదు. దైవభక్తిని, దేవుడి మీద మనుషులు పెట్టేటువంటి విశ్వాసాన్ని వ్యాపారంతో లాభాన్ని గడించుకునేటువంటి విషయంగా చేస్తారు. కనుక వీరు ఎప్పుడు కూడా వ్యర్థమైన వివాదాలను కలిగిస్తారు. 9వ వచనం 10వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. వారు విశ్వాసాన్ని, నీతిని, భక్తిని, ప్రేమను, వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడితే వీరు ధనాపేక్షలో పడిపోయి విశ్వాసాన్ని కోల్పోయారు, నానా బాధలతో తమను తాము పొడుచుకున్నారు, నాశనం అయిపోయారు. పర్ఫార్మర్స్ పేరు, ప్రతిష్ట, పైసా, పదవుల కొరకే పర్ఫామ్ చేస్తారు. కానీ రిఫార్మర్స్ తమ పేరు, ప్రతిష్టలు మంటగలిసిన తమ ప్రాణం పనంగా పెట్టి ప్రజల ప్రయోజనం కొరకు పోరాటాలు చేస్తారు. అండ్ దేవుని పేరట నిజమైన ఆత్మీయ సంస్కరణను ప్రపంచానికి తెచ్చి ఇస్తారు. ముగింపులో ఒక పురాణం ఉంది గ్రీకులో. జ్యూక్సిస్ అండ్ పర్హాసియస్ అనేటువంటి ఇద్దరు పేరు గడించినటువంటి పెయింటర్లు ఉండేవారు. సో ఒక రోజున వీరిద్దరి మధ్యలో పెయింటింగ్ పోటీ పెట్టారు. జ్యూక్సిస్ మొదట అద్భుతముగా గ్రేప్స్ని, అంటే ఆ యొక్క ద్రాక్షలను ఆయన పెయింట్ చేశాడు. వెంటనే అక్కడ నుండి పోతున్నటువంటి కొన్ని పక్షులు నిజమైన ద్రాక్షలను కొని కిందికి దిగొచ్చి ఆ పెయింటింగ్ని, అంటే ఆ ద్రాక్ష పళ్ళను ఎత్తుకుపోదామని చెప్పేసి వాటి యొక్క ముక్కులతో ఆ యొక్క పెయింటింగ్ క్యాన్వాస్ని వచ్చి తాకాయి, పెక్ చేసాయి. అంతగా మోసపోయాయి అవి. తర్వాత పర్హాసియస్ ఆయన పెయింటింగ్ని పెడితే అప్పుడు ఈ యొక్క జియూక్సిస్ దాన్ని చూడడానికి వచ్చి, నువ్వు పెయింటింగ్ చాలా గొప్పగా వేసావు, కానీ పైన కర్టన్ వేసావు, ఫస్ట్ ఆ కర్టన్ తీసేసి నేను లోపల ఉన్న పెయింటింగ్ చూడాలని చెప్పి దాన్ని తీయబోయాడు. కానీ అది పైన వేసిన కర్టన్ కాదు, పెయింటింగ్లో వేసినటువంటి గొప్ప ఇల్యూజన్ అనమాట. ఆ ప్రకారం ఆయన కర్టన్ నిజంగా పైన ఉన్నట్టు, లోపల పెయింటింగ్ ఉన్నట్టు ఆయన భ్రమ కల్పించాడు. దాన్ని పెయింటింగ్లో ఇల్యూజన్ అంటారు. అది కొంతమంది మాత్రమే చేసే అద్భుత కళ అంటారు. సో ఆ యొక్క బుద్ధి లేని పక్షులు జియూక్సిస్ చేసినటువంటి పెయింటింగ్ని బట్టి మోసపోయాయి. కానీ ఈ యొక్క పర్హాసియస్ చేసినటువంటి అమోఘమైనటువంటి పెయింటింగ్కి తోటి కళాకారుడైనటువంటి జియూక్సిసే మోసపోయాడు. సో ఈ రోజున చాలామంది ఈ యొక్క జియూక్సిస్ లాంటి ప్రదర్శనకారులు వారి ముందు పెడుతున్నటువంటి ద్రాక్షల కొరకు నిజమైనవి అనుకొని వాటి కొరకు పక్షుల్లాగా బుద్ధి లేకుండా కేవలము ఈ దేహ సంబంధమైన కోరికలతో పోయి వాటిని కొట్టి తీసుకునేటువంటి తప్పుడు పనులు చేస్తున్నాయి. అండ్ ఒక రోజున పర్హాసియస్ లాంటి మేధావి అండ్ నిజమైనటువంటి పెయింటర్లు ఎదుట జియూక్సిస్ లాంటి వాళ్ళు మోసపోతారు అండ్ నష్టపోతారు అనేది ఆ కథలో లేక పురాణంలో వారు ఎట్లా చెప్పారో అట్లాగే ఈ రోజున కూడా చాలామంది మాకు వాక్యం తెలుసు, మేము క్రీస్తు యేసునే నమ్ముతున్నాం, మేము దేవుడి ప్రజలం, మేము రక్షించబడ్డాం, పరలోకాన్ని దేవుడు మా కోసం సిద్ధం చేస్తున్నాడని చెప్పుకునేవారు రిఫార్మర్స్ని ఎరుగరు. రిఫార్మర్ టైప్ దైవ సేవకులను వారు గుర్తించి గౌరవించరు. వారందరూ కూడా పర్ఫార్మర్స్ వెనక పడిపోతున్నారు. ఎంత మోసపోతున్నారు.
సో రిఫార్మర్స్ని మనం ఒకవేళ ఫాలో అవుతే, అట్లాంటి దైవ సేవకులను మనము వెంబడిస్తే, వారి బోధల ద్వారా మనం మేలు కలిగించుకుంటే వారు నిత్యము మన ఆత్మలకు దీవెనను పంచుతారు. కానీ పర్ఫార్మర్ల వెనకపోతే వారు మన ధనాన్ని, తర్వాత దేహాన్ని, ఆత్మను అన్నింటినీ కొల్లగొట్టేస్తారు, నాశనానికి తీసుకుపోతారు. తీర్మానం మీదే. నేను నిర్ణయించుకున్నట్టు మీలో ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి. సెంటిమెంట్ కాదు, దేవుడి యొక్క కమాండ్మెంట్ ముఖ్యం. అది మనము ఆలోచించే వారము కనుక మీరు కూడా ఆలోచించేవారు, వాక్యాన్ని తెరిచి చదివి తెలుసుకుని ఆ ప్రకారం ఉంటారని ఆశిస్తున్నాను. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మనము గుర్తుపెట్టుకుందాం, వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.